అల్లుడంటే అత్తగారింట్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటది. కానీ అల్లుడే ప్రత్యేకమైతే ఆ ఇంట్లో సిచ్యువేషన్స్ ఎంత సరదాగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with the Steves. Let's welcome them. ఇది మాకు దసరా స్పెషల్. ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? నిన్నటి వరకు ఐశ్వర్య అందగా అనుకున్నాను, ఇప్పుడే తెలిసింది కత్రినా కూడా అందంగా ఉంటదని. చెప్పాలంటే రాసిందే 10 సార్లు రాస్తారు. ఏమైందండి? కింద సంవత్సరం రాస్తే మళ్ళీ రాశారు. ఇప్పుడు ఏం రాశారు? హ్యాపీ దసరా అని, హ్యాపీ దసరా అని. పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి ఫోన్ చేసి పండగ రమ్మని చేశానండి, వస్తున్నారు ఆన్ ది వే. జీవితం ఏమైందండి? ఎన్కోటిని చెప్పా రేంజ్ కొని పెట్టండి అండి. అదే పెట్టారు. బాగున్నావా అమ్మాయి? అబ్బా లేదండి, మాడిపోయింది. బాగున్నాడు ఏదో నేను రాసి రంపాన పెడుతున్నట్టు. నువ్వేంటి చూస్తున్నావు? చెప్పు. సూత్తో కూర్చున్నాను, మందేసి కొడుతున్నాడు, సిగరెట్లు కాలుతున్నాడు. ఏమండి ఫ్లోలో అన్ని నిజాలు చెప్తున్నారు. కామెడీ సీరియస్. రండి కూర్చోండి. ఇల్లేంటి లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ కొంచెం పెద్దగా ఉన్నట్టుంది. ఏంటి పరిస్థితి? రోడ్ ఎక్స్టెన్షన్ లో కొంచెం పెరిగిందిలేండి. మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, పెద్దలు కూడా వస్తున్నారు. పెద్దలు చెప్పలేదా నువ్వు? చెప్పానండి. వాళ్ళు వస్తా నేను రానని చెప్పా కదా. డైవర్స్ కాదండి, నేను ఫోన్ చేస్తాను, అతను రావద్దని చెప్తాను. ఫోన్ చేసి ఆడికి చెప్పండి రావద్దని చెప్పని. పిచ్చి నాటకాలు ఆడతారా? ఆడికి ఇంట్లో ఉంటే నేను ఉండను. నేను చూసుకుంటానండి. ఫోన్ చేసి పెట్టండి. మీరు ఫ్రెష్ అవ్వండి, లోపలికి వెళ్ళి. చాలా నీళ్ళు అడిగి ఎదురుగా నిలిచెను మా కన్నులకి అదగూటికి వెలుతురు. వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి. చంపేస్తాడు మాయ గారు ఆశీర్వదించండి. మాయ గారు తాలిబొట్లు మళ్ళీ ఉన్నాయి. మెల్ల తాలిపట్టు ఏంటి? మీరే అన్నారు కదా అమ్మాయికి బరువులు గిరువులు ఏం మోయించొద్దు అని చెప్పి, అందుకే నా మెడలో వేసుకున్నాను. అయినా నాకు ఎంత బాగుందో ఇది మాయ గారు. బాగున్నావా అబ్బాయి? అలిగాడు అబ్బాయి అంటావేంటి? ఏమ్మా బాగున్నావా? మీరేంటి ఒకరు వచ్చారు? అమ్మాయిది అమ్మాయి వెనకాల బండికి వచ్చేస్తానండి. పిండి వంటకాలు గిన్నె వంటకాలు ఉంటాయి కదా. అత్తయ్య గారు ఏం వండుకుంటాం ఈ రోజు? పిండి వంటకాలు అరిసెలు బూరలు చేద్దాం అనుకుంటున్నానమ్మా. నువ్వు వచ్చేసాగా లక్షణంగా సాయం చేస్తాం. సరే అత్తయ్య గారు రోజు రోజుకి మీరు ముసలైపోతున్నారేంటి? ఆపండి. మాయ గారు అంటే కొత్త బట్టలు తీసుకోలేదు మీరు? తీసుకోలేదు. మీరు ఇలాగ అంటారని చెప్పేసి వచ్చేటప్పుడు మంచి షాపింగ్ మాల్ కొత్త బట్టలు తీసుకున్నాను. అవునా? ఏవి? ఇదిగో ఎలాగున్నాయి చెప్పండి. మార్పులేని వచ్చాయా? మధ్య నెయిల్ పాలిష్ చేసుకున్నాను కదా. అవును. మానేశారా? గోరింటాకి పెట్టుకుంటున్నాను. మీరేమో కాలేజీలో మాస్టర్ అంటున్నారు. అవును మాయ గారు. మరి పిల్లలకి స్పోర్ట్స్ ఎలా నేర్పిస్తాను నాకు అర్థం. ఏంటి మాయ గారు అలాగ అవమానేస్తారేంటి? మేము మామూలు చేయము. ఎలా చేస్తాం చెప్పాలి మీకు? చెప్పండి, ఏం నేర్పిస్తారు? మీకు ఏది కావాలో అడగండి, నేను చెప్తాను. షార్ట్ పుట్ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుని వెనకమాల పెట్టుకొని ఇది ముందు మాల పెట్టుకోవాలి. పెట్టుకొని అడుగులోని అడిగేసి వెళ్ళిపోవాలి. ఎలాగా? అడిగేసి అదే కింద వేస్తారండి. కింద వేసి 3 సార్లు తోస్తే దూరం వెళ్తారు. మరి కబడ్డీ ఎలా ఆడతారు? కబడ్డీ ఇంకేముంది, మనం వెళ్ళాం, ఎవరైనా వస్తే లాగేస్తాం అంతే. లాంగ్ జంప్ ఎలాగండి? లాంగ్ జంప్ ఇంకేముంది, సేమ్ 2 పైకి ఎత్తుకొని దీన్ని లాంగ్ జంప్ అంటారా? మీరు లాంగ్ లో ఉన్నారు, ఎక్కడ జంప్ చేస్తే లాంగ్ జంపే కదా. ఇంటి చిన్నల్లుడు గారు వచ్చారు, మీరు ఉంటే అతను ఉన్న అంటున్నారు. సో అందుకనే మీరు హర్ట్ అయ్యాడబ్బా పెద్దల్లుడు. నేను మాత్రం అల్లుడు కాదా మాయ గారు? పెద్దల్లుడు పెద్ద పిల్లలు ఇచ్చారు, ఆ మాత్రం పండగ రాకూడదా మాయ గారు? న్యూఢిల్లీ కాశ్మీర్ లో కూడా నాన్సులు ఉండు అసలు పండగ వచ్చే రావద్దు అంటారా? అది కదండి, నా పరువు పోదండి. ఒక్కసారికి అంటే ఈ 2 days అతను కనిపించుకుని ఉంటే చాలు, మీరు వెళ్ళిపోవద్దు, కనిపించొద్దు అంతే. సర్లే మా బతుకులకు ఏడ్చే, మా సంసారాలు ఏడ్చే, అదే మా ఆయన గారు మా పిల్లం గారు వస్తే మాకు ఇలా జరిగేదే కాదు. మా ఆయన గారు
లోపలికి వెళ్ళండి అల్లుడు గారు. ఏమే ఆడు బయట రాకుండా చూసుకో, ఈడు బయట రాకుండా నేను చూసుకుంటా. అర్థమైందా? ఇద్దరయ్యారంటే ఫసక్. ఏదో ఒకలా మేనేజ్ చేద్దాం పదండి. ఏంటో ఇల్లేంటో ఈ సర్దు మాటలు ఏంటి? బావగారు బాగున్నారా? ఏమైంది బావగారు? అబ్బా చెప్పండి. బావగారు అంటే బావగారు అక్క అనొచ్చు కదా. అదే కానీ అక్క చెల్లి చీర భలే ఉంది. ఎక్కడ కొన్నావు ఇది? ఇది లతా గారి దగ్గర వర్క్ చేయించాను. లత గారి దగ్గర చీరలు బాగుంటాయండి. అంత డిజైన్ ఎక్కడ చేయించాను? ఆవిడ దగ్గరే మొత్తం. అవునా, నాకు కూడా చీర వచ్చు కదా మంచిగా. అయ్యో ఇస్తాను ఉండండి. ఇదిగోండి బావగారు. అక్క బావగారు ఇదిగోండి. నేను కట్టుకొని వస్తాను. కాఫీలు టీలు పెట్టాలంటే మా తర్వాతే, మామూలు ఉండదు అసలు. కీ పెట్టమంటే ఇదేంటి చీర మార్చుకొని ఎంత అల్లుడు గారు. మామయ్య గారు, నేను ఎక్కడ ఉంటే మీరు వచ్చి రెడీ కొంప తీసి టీ తీసుకోండి. నాకేదో కన్ఫ్యూజన్ ఉందండి. నాకు అలాగే ఉందండి. టీ నాకు ఇచ్చాడు, నాకు హెడ్ ఉంది. మీరు పడుకోండి, రేపు మంది మాడుకుందాం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అబ్బో ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. బాగున్నారే? మామయ్య గారు, అల్లుడు గారు చెప్పండి. అల్లుడు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు వచ్చారా? ఏదో నాటకాలు ఆడుతున్నారు. మీరు చెప్పలేదని ఫోన్ చేసి రావద్దని. ఏడుస్తున్నాడండి. ఏడుతాడు మోహన్ చోట. పండగ మీకేనా? మాకు లేదా పండగ? పొద్దున లేసి ముగ్గేయడం తప్ప, సాంబ్రాన్ని పెట్టుకోవడం తప్ప, ఇల్లు అలంకరించడం తప్ప, శుభంకరంగా ఉండడం తప్ప ఇల్లు అంతాను ప్రతిసారి నా మీద పడిపోతారు ఏంటో నాకు తెలియక అడుగుతాను. లేకపోతే ఏంటి మాయ గారు ప్రతిసారి ఏమండి మీరు రండి. నువ్వు పద, లోపల పద. నువ్వు వాడి పెద్దలతో ఎప్పుడు ఏదో తేడా జరుగుంటది, లేకపోతే ఆడ రియాక్ట్ అవ్వడం అలాగా. నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను, కొంచెం అబ్బాయిలో బిహేవ్ చేయండి చాలు అంతే. మీకు ఇప్పుడు బాగా కోపం వచ్చింది అనుకోండి, లోపల రగిలిపోతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? కోపడతాను. ఎలా కోపడతారు? ఇప్పుడు నా ఆల్రెడీ కోపడుతున్నా, తెలియట్లేదు మీకు? ఇప్పుడు చూడండి, నేను కోపడతాను. ఏంట్రా ఏంటి నరికేస్తా నాతో పెట్టుకున్నామంటే ఇలా 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 అంటే మా ఎందుకలగా నరికేస్తాను మరి. జస్ట్ వాకింగ్ స్టైల్ మార్చండి. గో జస్ట్ అలా కాదు మాయ గారు, మీరు తప్పు నడుస్తున్నారు. నేను తప్పు నడుస్తున్నానా? చెయ్యి పైకి లేపాలి, ఇది కొంచెం పైకి లేపాలి. ఇప్పుడు నడవండి. నేను నాకు వస్తుంది కదరా. ఒక పని చేయండి, స్టైల్ గా సోఫా మీద కూర్చొని నేను మేనేజ్ చేస్తాను. ఇలా కాలు మీద కాలు వేస్తుంది, జస్ట్ ఇలా ఉండండి చాలు. కూర్చో. అట్టేయాడు కూర్చోండి అల్లుడు గారు ప్లీజ్. కూర్చోండి. సౌండ్ కాలు మీద కాలు వేసుకోండి. ఆడు వచ్చాడు, పరుగు పొద్దుగా వచ్చేస్తున్నాడు, బయలుదేరాడు. ఇంకా వెళ్ళిపోతాడు. అంటే మారాడండి. ఏంటి మారాడు? మోహన్ చూస్తాను మీకు అర్థమవుతుంది. మారాడు. చూడు కాలు మీద కాలు వేసుకున్నాడు. ఏంటి కాదు, నేను టెస్ట్ చేయాలండి. అలా కుదరదు. మీరు ఎంతమందిని టెస్ట్ చేస్తారో మీరే నాకు ఎవరికి అర్థం కాదు. ఆ మెల్ల మంగళసూత్రం ఏంటి? నువ్వు అసలు మొగడేనా? మీలాగో బరి తగ్గించి వెళ్ళిపో మగడం అని చెప్పుకోవడానికి మా దగ్గర మా ఉంటాయి. పైకి ఏంటి దబ్బా ఎత్తారంటే అలాగ మా గారు? ఎందుకు అలాగా? ఏంటి డబ్బా ఇచ్చేది? ఒక అమ్మాయి అమ్మాయి కండి, నోరు మూసుకోండి. నువ్వు మంచి డైలాగ్ చెప్తారా? మొగోళ్ళ చెప్పాలి, చెప్తావా? ఇప్పటిదాకా ఆకలితోని వేటాడి పులిని చూస్తుంటావు, ఆవేశంగా వేటాడి పులిని చూస్తుంటావు. నోరు తెరిచి ఆశగా వేటాడి పులిని చూస్తావా? 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 చూపించి వస్తాం. డాన్స్ చేస్తారండి అతను. డాన్స్ తీస్తాడు. ఏ పాట పెడతారు పెట్టండి, వేస్తాను, వేసి పడేస్తాను. మైకేల్ జాక్సన్ సాంగ్ డేంజరస్ వేస్తావా? వేస్తాం చూడండి. మైకేల్ జాక్సన్ సాంగ్ డేంజరస్ పెట్టండి.
డాన్సర్ అది పెద్ద చిన్న లేదు పెద్దలను కొడతావు. ఇంట్లో ఒక ఆడమ్మ వచ్చింది, ఎలా చూసుకోవాలో తెలియదు, చెమ్మడిపోను. ఏమండి ఏమండి రమ్మన్నాడు, చూసారా ఆడు బుద్ధి బాగా నచ్చుకోలేదు. డాక్టర్ హాస్పిటల్. ఆగండి డాక్టర్ ఎందుకు, పెద్దోడిని ఇంట్లో మాత్రం హెల్ప్ చేయలేమేంటి మేము? నోట్లో నోరు పెడతాడు. అయ్యో సడన్ గా ఏమైంది? మీకు ఊపిరాక పడిపోతే ఊపిరిచ్చి బతికించాం. ఎవరండి? ఆ దేవుడు. అతను ఎంత కష్టపడాడంటే నోట్లో నోరు పెట్టి ఊదాడండి మీకు. దరిద్రుడా, సిగ్గుందా నోట్లో నోరు పెట్టి? మిమ్మల్ని బతికించాడండి. లోపలికి వెళ్ళి ఏంట్రా? నా ఊపిరి నాకు ఇచ్చే, నీ ఊపిరి నీకు ఇచ్చే. తిరిగిచ్చే ఇస్తావా మనం? సార్ మీ ఇంటికి మీ అమ్మని పెట్టుకొని ఉంచుకోండి. నాగబాబు సార్. సీను బాగా చేసావు, సుధీర్ అండ్ రామ్ ప్రసాద్ అండ్ మోహన్ బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. రోజా గారు. ఏ స్కిట్ అయినా కూడా నీ గెటప్ తో సగం చంపేస్తావు, ఆ తర్వాత నీ స్లాంగ్ తో. చాలా బాగుంది. థ్యాంక్ యూ రోజా గారు. థ్యాంక్ యూ సో మచ్ సుడిగాలి సుధీర్.